ఇట్లా ఎస్ఆర్టీసీ రాద్దామేమో అనే టైంలోనే అది అనుకోకుండా జరిగిపోయింది అంతే. అసలు ఏం జరుగుతుందో అనేది కూడా తెలియకుండా. ఇక డ్రైవర్ అయితే కొంచెం పాపం ఆయన ప్రయత్నం ఆయన చేసిండు, కిందికి దిగిండు. ఆ రోడ్డు గురించి అంటారు కానీ రోడ్డు గురించి అయితే కాదు అక్కడ. ఆయన కిందికి దిగిండు, ఆయననేమో ఎదురుగా టిప్పర్ ఆయన వచ్చేసి కొట్టేసిండు అంతే. ఇంకా టిప్పర్దే తప్పు. నేను ముందరున్నా కాబట్టి నాకు కనిపించిన సంఘటన అదే. టిప్పర్ వాళ్ళదే తప్పు ఉన్నది. అంటే టిప్పర్ డ్రైవర్ ఏమన్నా ఓవర్ స్పీడ్ గా వచ్చాడా, లేకపోతే మద్యం ఏమన్నా సేవించి ఉన్నాడా, ఎలా ఉన్నాడు అసలు ఆయన? మద్యం సేవించడం అంటే ఇంకా తెలియదు మేడం. ఆయన అయితే ఓవర్ స్పీడ్లోనే వచ్చిండు. ఎందుకంటే కింద ఆయన రావడం అవి టైర్లు అవి గీతలు అదే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఆయననే స్పీడ్లో ఉన్నాడు. అక్కడ తప్పించకుండా మా డ్రైవర్ అయితే కొంచెం నాదని గొప్ప కాదు, అట్లా దిగిండు కానీ ఆయన అట్లా వెళ్తాడేమో అనుకున్నాడు. ఆయన అట్లా కాకుండా డ్రైవర్ పైకి వచ్చేసిండు. ఆయనకు ఉన్న వాళ్ళు అట్లా అయ్యిండ్రు, ప్రమాదానికి గురైండ్రు. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరి మీద కూడా కంకర రాళ్ళు పడిపోయాయి. ఎవరన్నా కాపాడడానికి వచ్చారా? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? నా పరిస్థితి అంటే ఎంబడెంబడే వాళ్ళు ఇంకా బస్సులు వచ్చినాయి మేడం. పరిగి బస్సు, ఇంకా వికారాబాద్ తాండోడి పోయి కూడా వచ్చినాయి. అందులో ఉన్న ప్యాసింజర్లు, పోలీసు వాళ్ళు కూడా ప్రయాణం చేస్తారు ఆ సమయంలో. వాళ్ళు అందరు వచ్చి హెల్ప్ చేసిర్రు. ఎంబడే ఇక అంబులెన్స్లకు 108కి ఫోన్ చేసిర్రు. ఇక తర్వాత మళ్ళీ అదేమంటారు, అది జేసీపీ ఉంటుంది కదా, దాన్ని కూడా పిలిపించి ఆ బస్సును మొత్తం డిస్పాచ్ చేసిండ్రు. మొత్తం కాపాడే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న ప్రజలు ప్లస్ అందరు బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవరెవరు మొత్తానికైతే చేసిర్రు మేడం. సేవ అదే మీరు హెల్ప్ ఎన్ని చేసిర్రు. సంవత్సరాలు